అందరికీ నమస్కారం. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ లో భాగంగా 6th క్లాస్ సోషల్ స్టడీస్ స్టార్ట్ చేశాము. సో మొదటి 3 పాఠాలు కూడా అయిపోయాయి. 4వ పాఠం డోకూర్ పీఠభూమిలో ఒక గ్రామం పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు మనం చూసాము. సో ఈ రోజు మరిన్ని ముఖ్యమైన అంశాలు ఈ క్లాస్ లో చూద్దాము. డోకూర్ లో భూమి వినియోగం సుస్థిరమైనదేనా? మన భూమి రాబోయే అనేక తరాల పాటు సారవంతంగా ఉండేలా మన భూ వినియోగం ఉండాలని పర్యావరణవాదులు విశ్వసిస్తారు. దీనికోసం మనం సుస్థిర భూ వినియోగ విధానాన్ని అనుసరించాలి. సో మనం ఏం అనుసరించాలంటే సుస్థిర భూ వినియోగ విధానాన్ని అనుసరించాలి. సుస్థిర భూ వినియోగ విధానాన్ని అనుసరించాలి అంటే భూసారాన్ని కాపాడుకుంటూ ఉండాలి. మనం భూసారాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఇక్కడ భూగర్భ జలాలు పునరుద్ధరింపబడుతూ ఉండాలి. భూగర్భ జలాలు, గ్రౌండ్ వాటర్. ఎందుకంటే భూమి వినియోగం సుస్థిరమైనది కావాలంటే, ఎందుకంటే ఎప్పటికీ ఉండాలంటే మనకు ఇక్కడ భూసారాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అలాగే భూగర్భ జలాలు అనేవి పునరుద్ధరింపబడుతూ ఉండాలి. అటవీ భూమి, పచ్చిక బీళ్లు, సాగు భూమి మధ్య సమతౌల్యం ఉండాలి. సో ఇవి అన్నిటి మధ్య కూడా మనకు ఒక ప్రాపర్ గా బ్యాలెన్స్ అనేది ఉండాలి, సమతౌల్యం అనేది ఉండాలి. భిన్నమైన వ్యవసాయ విధానం. ఈ ప్రాంతంలో నేలలు అంతగా సారవంతమైనవి కావని, ఈ డోకూర్ గ్రామంలో మనం చూసాం కదా, నేలలు అంతగా సారవంతమైనవి కావు. ఈ ప్రాంతం నేల అంతా సారవంతమైనవి కావని, వర్షాపాతం తక్కువగా ఉండడమే కాకుండా దానిపై ఆధారపడలేమని కూడా చూసాం. సో ఇక్కడ ఏంటి మెయిన్ గా డోకూర్ లో అంటే నేలలు అంతగా సారవంతం కావు. సెకండ్, వర్షాపాతం కూడా తక్కువ, వాటిపైన మనం ఆధారపడలేము. వర్షాపాతం కూడా తక్కువగానే ఉంటుంది డోకూర్ గ్రామంలో. అంటే ప్రతి సంవత్సరం వేరుశనగ వంటి పంటను సాగు చేయాలంటే రైతులు రసాయనిక ఎరువులు వాడాలి, బోర్బావులపై ఆధారపడాలి. అంటే ప్రతి సంవత్సరం గ్రౌండ్ నట్ అంటాం కదా, వేరుశనగ పంటను సాగు చేయాలంటే, అంటే ప్రతి సంవత్సరం సాగు చేయాలంటే మనకి ఏమేం కావాలి? రైతులు రసాయనిక ఎరువులు వాడాలి. అంటే ఒక వేరుశనగ పంట పండించాలంటే వాళ్ళు రసాయనిక ఎరువులు వాడాలి, అలాగే బోర్బావులపై ఆధారపడాలి. అయితే మూడవ సమస్య కూడా ఉంది. సో అంటే మూడవ సమస్య కూడా ఇక్కడ వాళ్ళకు ఉంది, రైతులకు. ఏంటి అంటే అది తెగుళ్ళు, పురుగుల సమస్య. తెగుళ్ళు మరియు పురుగుల యొక్క సమస్య కూడా ఉంది. వీటిని నియంత్రించడానికి రైతులు ఖరీదైన పురుగు మందులు వాడుతున్నారు. అంటే ఈ పురుగులు, తెగుల సమస్య ఉంది కాబట్టి వాటిని నియంత్రించాలి. సో వాటిని నియంత్రించాలంటే వాళ్ళు ఏం వాడుతున్నారు? రైతులు పురుగు మందులు వాడుతున్నారు. ఏం వాడుతున్నారు? పురుగు మందులు వాడడం జరుగుతుంది. ఖరీదైనటువంటి పురుగు మందులు కూడా వాడడం జరుగుతుంది. సో ఆల్రెడీ రసాయనిక ఎరువులు వాడుతున్నారు, బోర్బావులు వాడుతున్నారు, ఎందుకంటే వర్షం తక్కువ ఉంటుంది కాబట్టి. అలాగే పురుగు మందులు కూడా, ఈ పురుగులు నియంత్రించడానికి పురుగుల మందులు వాడుతున్నారు. సో ఇవన్నీ వాడడం జరుగుతుంది. నేలలు సారవంతం కావు, ఇక్కడ వర్షాపాతం తక్కువ ఉంటుంది కాబట్టి రసాయనిక ఎరువులు వాడడం జరుగుతుంది, బోర్బావులు వాడడం జరుగుతుంది నీటి కోసం. అలాగే పురుగులను నియంత్రించడం కోసం, పురుగుల తెగులను నియంత్రించడం కోసం పురుగు మందులు కూడా వాడడం జరుగుతుంది. సో అందుకే ఇంకా భిన్నమైన వ్యవసాయ విధానం అవలంబించాలా అనేది మనం ఇక్కడ చూడాలి. సో ఇలా కాకుండా ఏంటి అంటే ఇక్కడ ఈ పద్ధతులను మార్చాలని గత కొద్ది కాలంగా కొంతమంది రైతులు ఆలోచిస్తున్నారు. సో ఇలాంటి పద్ధతులు మన ఇవైతే ఈ 3 వాడుతున్నారో, సో ఇలాంటి పద్ధతులు మార్చాలని వీళ్ళు గత కొద్ది కాలంగా భావించడం జరుగుతుంది కొంతమంది రైతులు. సో ఇక్కడ సమతల కట్టలు వేయడం, అంటే కాంటూరు సమతల కట్టలు వేయడం కానివ్వండి, అలాగే సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా భూసారాన్ని పెంచడం ముఖ్యమని వీళ్ళు భావిస్తున్నారు. సేంద్రియ ఎరువులు వాడడం, ఓకే, అంటే సమతల కట్టలు వేయడం, అలాగే సేంద్రియ ఎరువులు వాడడం వల్ల భూసారాన్ని పెంచడం ముఖ్యమని వీళ్ళు భావిస్తున్నారు. సో ఇవి వాడడం వల్ల భూసారాన్ని పెంచాలి అని వీళ్ళు భావించడం జరుగుతుంది. సో వాణిజ్య పంట అయిన వేరుశనగను ఏక పంటగా సాగు చేయడం కాకుండా పలు ఆహార పంటలను పండించాలంటున్నారు. సో ఏక పంటగా కాకుండా వేరుశనగను పలు ఆహార పంటలను కూడా పండించాలంటున్నారు. సో పాత చెరువులను, నీళ్లు వచ్చే కాలువలను బాగు చేయడం ద్వారా భూములకు సాగునీరు అందించడానికి ప్రయత్నిస్తున్నారు. సో అంటే వీళ్ళ అభిప్రాయం ఏంటంటే మొత్తం ఈ బోరు బావుల పైన ఆధారపడడం కాకుండా మనకి ఇక్కడ పాత చెరువులు ఉంటాయి కదా వాళ్ళ గ్రామంలో అని అక్కడ దగ్గర. సో ఈ పాత చెరువులను కానివ్వండి, నీళ్లు వచ్చే కాలువలు ఉంటాయి కదా,
సో వాటిని బాగు చేయడం ద్వారా, వాటిని బాగు చేస్తే దాంట్లో కూడా నీళ్ళు వస్తాయి కదా, సో ఆ నీటి ద్వారా భూములకు సాగునీరు అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే ఊకే ఇవే కాకుండా మన ఇట్లా కూడా న్యాచురల్ గా ఇలా చేస్తే నీళ్ళు అలా కూడా వస్తాయి కదా, ఈ కాలువల ద్వారా కానివ్వండి, చెరువుల ద్వారా కూడా నీళ్లు వస్తాయి కదా. సో అప్పుడు బోర్బావుల వినియోగం మనం తగ్గించవచ్చు. సో అలా చూస్తున్నాం. సో ఇలా సేంద్రియ ఎరువులు వాడడం వల్ల మనకు రసాయనిక ఎరువులను తగ్గించవచ్చు కదా. సో ఆ ప్రయత్నం అనేది జరుగుతుంది. సో ఇక్కడ పురుగుల నియంత్రణకు వేప కషాయం వంటి సేంద్రియ పద్ధతులను అవలంబిస్తున్నారు. సో మనం ఇందాక ఈ పురుగుల నియంత్రణ కోసం ఏది వాడారు? పురుగు మందులు వాడారు, ఖరీదైనటువంటి పురుగు మందులు వాడడం జరిగింది. సో బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వేప కషాయం, ఓకే, వేప కషాయం, పురుగుల నియంత్రణకు వేప కషాయం వంటి సేంద్రియ పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇతర జీవనోపాధులు 6 నెలల పాటు మాత్రమే వ్యవసాయ పనులు దొరుకుతాయి. సో ఇక్కడ మనం డోకూరు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 6 నెలల పాటు మాత్రమే, అంటే సంవత్సరం మొత్తం కాదు, 6 నెలల పాటు మాత్రమే ఇక్కడ వ్యవసాయ పనులు దొరకడం జరుగుతుంది. కాబట్టి చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం పట్టణాలు, నగరాలకు వలస వెళ్తున్నారు. సో కాబట్టి వాళ్ళు ఇక్కడ చిన్న రైతులు కానివ్వండి, వ్యవసాయ కూలీలు కానివ్వండి, ఉపాధి కోసం ఎక్కడికి? పట్టణాలు, నగరాలకు వలస వెళ్ళడం జరుగుతుంది. హైదరాబాద్కే కాకుండా ఇతర రాష్ట్రాలైన గోవా, మహారాష్ట్రలోని పూనా వంటి ప్రాంతాలకు కూడా వలస వెళ్ళి, అంటే హైదరాబాద్కే కాకుండా మనకు వేరే రాష్ట్రాలు, గోవా కానివ్వండి, మహారాష్ట్రలోని పూణే కానివ్వండి, సో ఆ ప్రాంతాలకు కూడా వలస వెళ్ళి మళ్ళీ జూన్ లో తిరిగి వస్తారు. సో మళ్ళీ ఎప్పుడు వస్తారు వాళ్ళు? జూన్ లో అక్కడికి వలసకు వెళ్ళి మళ్ళీ జూన్ లో వాళ్ళు తిరిగి రావడం జరుగుతుంది. సో ఇక్కడ వ్యవసాయం ద్వారా ఖచ్చితమైన ఆదాయం వస్తుందన్న నమ్మకం లేనందున, అంటే వ్యవసాయం ద్వారా ఖచ్చితమైన ఆదాయం వస్తుందన్న నమ్మకం లేనందున ఈ గ్రామంలోని రైతులు తమ జీవనోపాధికి వ్యవసాయేతర పనులు కూడా చేపడతారు. సో వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారంటే వ్యవసాయం నుంచి ఖచ్చితమైన ఆదాయం వస్తుందన్న నమ్మకం లేనందువల్ల వ్యవసాయేతర పనులు కూడా చేపట్టడం జరుగుతుంది. అంటే వ్యవసాయ ఇతర పనులు, వ్యవసాయం కాకుండా ఇంకా వేరే పనులు కూడా వాళ్ళు చేపట్టడం చేస్తారు. పశుపోషణ. డోకూరులోని కొంతమంది రైతులు పాడి పశువులను పెంచుతున్నారు. సో డోకూరులోని కొంతమంది రైతులు పాడి పశువులను పెంచుతున్నారు, పాడి పశువులను పెంచుతున్నారు. ప్రభుత్వ సహకార సంఘాలకు పాలు అమ్ముతున్నారు. సో వీళ్ళు పాలని ప్రభుత్వ సహకార సంఘాలకు అమ్ముతున్నారు. సో కొంతమంది రైతులు పాడి పశువులు పెంచుతున్నారు, పాలని ప్రభుత్వ సహకార సంఘాలకి అమ్ముతున్నారు. పాలలోని వెన్న శాతం బట్టి దానికి లభించే ధర ఆధారపడి ఉంటుంది. సో అమ్ముతున్నారు కదా, సో దాని ధర ఎలా నిర్ణయిస్తారంటే పాలలోని వెన్న శాతం బట్టి, అంటే ఫ్యాట్ కంటెంట్ బట్టి. ఓకే, సో ఈ ఫ్యాట్ కంటెంట్ బట్టి మనకి ఇక్కడ పాల యొక్క ధరని నిర్ణయించడం జరుగుతుంది. లీటరు పాలకు 30 నుంచి 40 రూపాయలు లభిస్తాయని ఆ రైతులు చెప్పారు. జనరల్ గా 1 లీటర్కి 35 నుంచి 40 రూపాయల వరకు లభిస్తాయి. సో పాల కోసం ఎక్కువగా బర్రెలను పెంచుతారు. సో పాల కోసం వేటిని పెంచుతున్నారు ఎక్కువగా అంటే బర్రెలను పెంచడం జరుగుతుంది. ఓకే, పాల కోసం బర్రెలను పెంచడం జరుగుతుంది. సో డోకూరులో తక్కువ భూమి ఉన్న సుమారు 20 కుటుంబాలు, అంటే తక్కువ భూమి ఉన్న సుమారు 20 కుటుంబాలు తమ జీవనోపాధికి ప్రధానంగా గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉన్నాయి. సో వీళ్ళ జీవనోపాధికి డోకూరు గ్రామంలోని సుమారు 20 కుటుంబాలు తమ జీవనోపాధికి ప్రధానంగా గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉన్నాయి. సో ఏంటి? గొర్రెల పెంపకం పైన ఆధారపడి ఉన్నాయి. సో వానాకాలంలో గొర్రెలు ఊరి ఉమ్మడి భూముల్లో మేస్తాయి. సో గొర్రెలు ఎక్కడ మేస్తాయి అంటే వానాకాలంలో ఊరి ఉమ్మడి భూములు ఉంటాయి కదా, అక్కడ ఊరి ఉమ్మడి భూముల్లో, ఓకే, ఊరి ఉమ్మడి భూముల్లో వానాకాలంలో గొర్రెలు అక్కడ మేస్తాయి. ఊరి ఉమ్మడి భూముల్లో మేయడం జరుగుతుంది. సో గొర్రెల కాపరి అయిన నాగరాజు ఇలా చెప్పాడు: గ్రామం చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ భూముల్లోనూ దగ్గరలోని మన్యం కొండలోను గొర్రెలు మేపుతాం. సో అక్కడ కూడా మేపడం జరుగుతుంది. అంటే గ్రామం చుట్టుపక్కల ఉంటాయి రియల్ ఎస్టేట్ భూములు, అలాగే దగ్గరలో మన్యం కొండలోను కూడా గొర్రెలు మేపడం జరుగుతుంది. వేసవిలో గొర్రెలతో పాటు నల్గొండ మరియు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు వెళ్ళి అక్కడ వాటిని మేపుతాం. సో వానకాలంలో మనం చూసాం కదా ఊరిమ్మడి భూముల్లో అక్కడ మేస్తాయని. సో ఇక్కడ వేసవి కాలంలో మనం ఇక్కడ చూస్తే నల్గొండకి వెళ్తారు గొర్రెలతో పాటు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని
కర్నూలు కూడా వెళ్ళి అక్కడ మేపడం జరుగుతుంది గొర్రెలను. గొర్రెల కాపరి నాగరాజు గారు చెప్తున్నారు. సో ఏంటంటే మాకు సంవత్సరానికి సుమారు ₹1,00,000 ఆదాయం వరకు ఉంటుంది అని చెప్తున్నారు. అంటే సంవత్సరానికి వీళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది అంటే సుమారుగా ₹1,00,000 ఆదాయం అనేది రావడం జరుగుతుంది. ఇతర పనులు డోకూరులో వ్యవసాయేతర పనుల్లో వడ్రంగం, లోహ పని, రైస్ మిల్లు వంటివి ఉన్నాయి. సో ఏ పనులు ఉన్నాయి ఇతర పనుల్లో అంటే వ్యవసాయేతర పనుల్లో అంటే ఇక్కడ మెయిన్ గా వడ్రంగం, లోహ పని, అలాగే రైస్ మిల్లు. సో ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. సో వడ్రంగం పని చేసే 2 కుటుంబాలు గ్రామంలో ఉన్నాయి. సో ఈ డోకూరు గ్రామంలో వడ్రంగం పని ఎన్ని కుటుంబాలు చేస్తాయంటే 2 కుటుంబాలు చేస్తాయి. సో వడ్రంగ పని చేసే 2 కుటుంబాలు గ్రామంలో ఉన్నాయి. ఇల్లు కట్టుకోవడానికి తలుపులు, కిటికీలు, పైకప్పులు వంటివి వీళ్ళు తయారు చేస్తారు. సో ఇల్లు కట్టుకోవడానికి తలుపులు కానివ్వండి, కిటికీలు కానివ్వండి, పైకప్పులు వంటివి కూడా వీళ్ళు తయారు చేస్తారు. ప్రస్తుతం వీళ్ళు అనేక పనులకు విద్యుత్ పరికరాలు వాడుతున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతంగా వీళ్ళు ఈ పనులన్నీ అనేక పనులు చేయడానికి విద్యుత్ పరికరాలు వాడడం జరుగుతుంది. సో గ్రామంలో వడ్రంగా పనిచేస్తున్న ప్రభాకరాచారి తమకు నెలకు ₹3,000 సంపాదన ఉంటుందని చెప్పాడు. సో ఇక్కడ మనకు ప్రభాకరాచారి అనే అతను అంటే తను వడ్రంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి 3,000 వరకు కూడా ₹3,000 సంపాదన ఉంటుంది నెలకు అని చెప్తున్నారు. సో కమ్మరి పని చేసే కుటుంబాలు 2-3 గ్రామంలో ఉన్నాయి. సో కమ్మరి పని చేసే కుటుంబాలు గ్రామంలో 2-3 ఉన్నాయి డోకూరు గ్రామంలో. సో ఇక్కడ వ్యవసాయ పరికరాల మరమ్మతుతో పాటు వీళ్ళు వెల్డింగ్ పని కూడా చేస్తారు. అంటే వ్యవసాయ పరికరాల మరమ్మతుతో పాటు వీళ్ళు వెల్డింగ్ పని కూడా చేయడం జరుగుతుంది. వెల్డింగ్ పని కూడా చేస్తారు. ఇవి కాక ఊళ్ళో ఒక రైస్ మిల్ కూడా ఉంది. ఒక రైస్ మిల్ కూడా ఊళ్ళో ఉండడం జరిగింది. సో అలాగే నైపుణ్యం గల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలు 20 దాకా ఊళ్ళో ఉన్నాయి. అంటే నైపుణ్యం గల ఉద్యోగాలు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు నైపుణ్యం గల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలు 20 దాకా ఊళ్ళో ఉన్నాయి. సో డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళు డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళు, వాహనాలు ఉండి వాటిని బాడుగకి నడిపే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ట్యాక్సీలుగా నడిపే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ క్లాస్ లో మనం డోకూరు పీఠభూమిలో ఒక గ్రామం పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూసాం. సో వచ్చే క్లాస్ లో మరిన్ని ముఖ్యమైన అంశాలను మనం చూద్దాము. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి టు వంశీకృష్ణ అకాడమీ. థ్యాంక్ యూ.